అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్ళలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, మా हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ है, पर हमारे होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है इस वास्ते निकाल दिए అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను, ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు మన లేదు, యాడుంది బీజేపీ ఇక్కడ, ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు, ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛగా రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి. బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది, మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచిండ్రు ఎలక్షన్ కమిషనర్. నేను నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు, 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3గురిని గంటసేపు కూర్చున్నాం. వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం, ఇవాళ కూడా నేను మళ్ళీ పత్రికా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఈ డబ్బాలు గోల్మాల్ అవుతున్నాయి, అందులోమో ఉన్నది, ఆ చిప్పు అటు ఇటు అవుతుందట, ఉన్నాయా లేవా నేను చెప్పేది. చాలామందికి అనుమానాలు, లేకపోతే గిన్నిగానం ఎట్లా గెలుస్తారు వీళ్ళు చేసింది ఏముడిది, ఇట్లా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే మొదటి డిమాండ్ ఏం పెట్టినాం ఆ రోజు అంటే, మేము పోయి అయ్యా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు, మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇది అంతే ఎందుకు, తీసేయండి, మళ్ళా పేపర్ బ్యాలెటే పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పేమున్నది, ఎందుకంటే పేపర్ అయితే మళ్ళీ దేవులాడుకోవచ్చు, ఏడ గుద్దినా అంటే గీడ గుద్దినా అని, కొన్ని ఖరాబ్ అయితే కావచ్చు ఓట్లు, కానీ పేపర్ అయితే పక్కా ఆధారం ఉంటుంది కాబట్టి పెట్టండి అని అడిగినాం. రెండోది ఏమడిగినామంటే, అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో, ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద, ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికిన వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట, కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం, కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరుంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం, ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే
మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి? పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. చెప్పినాక ఎందుకంటే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం వరంగల్కి నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి పోతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అమెరికా కూడా పోతాం. ఎందుకంటే మనిషి బతుకుదెరువు కోసం కదులుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైదరాబాద్ని పుట్టినామా? నేను పుట్టలే హైదరాబాద్, నేను కరీంనగర్లో పుట్టినా, ఇక్కడికి వచ్చినా, చదువుకున్నా, ఇక్కడ సెటిల్ అయినా. అట్లా ఎంతోమంది ఉంటారు 7-7 వచ్చి ఇలా బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాక ఇవాళ మీకు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా మీకు డీటెయిల్డ్గా చెప్పినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటిది అంటే, ఇప్పుడు మనం ఇది మీకు ఇచ్చినారు అందరికీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకంటే నేను ఇందాక గుర్తుగానే చెప్పలేదు, ప్రణాళికతో పనిచేసే మనిషి. ప్రణాళిక అంటే మంచి పకడ్బందీ స్ట్రాటజీ ఉంటుంది, ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్, వ్యూహం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారిది. ఏం చేసిండు ఇలా? లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు, ఎప్పుడు 2002లో ఏం ఓటర్ లిస్ట్ ఉండే ఆ ఓటర్ లిస్ట్ కూడా తెప్పించిండు. అందులో మీ డివిజన్లో మ్యాపింగు కాలం కూడా ఇచ్చిండు మీకు మొత్తం కింద. అంటే ఏమిటిది? 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ లేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీ నెంబర్ 208 సనత్ నగర్. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజున్న కాన్స్టిట్యున్సీ ఆ రోజు లేదు. ఈరోజున్న సనత్ నగర్ కొంత అప్పుడు సికింద్రాబాద్లో ఉండే, కొంత సనత్ నగర్లో ఉండే. కాబట్టి ఏం చెప్తున్నాడు సీనన్న, మీకు కొన్ని పద్మారావు నగర్ లాంటి డివిజన్ అయ్యాల సికింద్రాబాద్లో ఉండే, ఇవాళ సనత్ నగర్లోకి వచ్చింది. అట్లా అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని 208, 209లో కొంతుండే, 208 కొంతుండే. దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ రోజు ఓటర్ లిస్ట్ ముంగట పెట్టుకొని, ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఓటర్ లిస్ట్ కూడా ముంగట పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బూత్ల వారీగా, ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000-1200, అంతే కదా? 1000-1200 అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 1000-1200 అంటే 500 యాడ్ ఉంటాయి, పోయి ఉండే 300-350, అంతకంటే ఎక్కువ ఉండే. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో మనకు ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా చెప్తున్నా నేను, ఎగ్జాక్ట్లీ 5-6 ఉంటారు హైదరాబాద్లో. లేదు కొన్ని చోట్ల 4 ఉండొచ్చు. నేను చెప్పేది యావరేజ్గా చెప్తున్నాను. ఒక దగ్గర 8 ఉండొచ్చు, ఒక దగ్గర 4 ఉండొచ్చు. కానీ 300-350 ఇండ్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండయి. సో ఒక బూత్ ఏజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు టైం కూడా ఉంది, ఫుర్సత్గా చేయొచ్చు, లేవు ఆగమాగం అయ్యేది కూడా ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాపింగ్ నడుస్తున్నది, మీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది మీ పక్కకే. మొన్న మన గోపీనాథ్ గారు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల గమ్మత్ అనే విషయం మీకు చెప్తా. పేరుకేమో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీహిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి రాయ్యా అంటే, ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకారం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక నేను శ్రీనివాస్ యాదవ్ గారు మేమేం చేసినామో వార్ రూమ్ అని పెట్టుకొని కూర్చున్నామాట. కూర్చొని ఇక మేము ప్రతి డివిజన్కు, ప్రతి బూత్కు, ప్రతి బస్తీకి ఫోన్ల మీద ఫోన్లు, ఎడ తిరుగుతురుతా మీ ఏం సంగతి, అందరిని కలిసిరా లేదా అంటే, బయటికేంచి వచ్చిన ఇన్ఛార్జ్లు అందరూ మాకు చెప్పింది ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు మీ పక్కకే వెంగళరావు నగర్ డివిజన్ ఉంటుంది, అమీర్పేటను అంటుకొని. ఆ వెంగళరావు నగర్ డివిజన్లో మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ రావు, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ ఉండే. ఇక నేను సీనన్న ఫోన్ చేసి వాళ్ళకు, ఏమాయి బాయ్ కలిసిరా లేదా ఓటర్లు అంటే, అరే లేరు సార్ ఇక్కడ ఓటర్లు అని వాళ్ళు. అరే లేరేంది బాయ్ నాకు అర్థం కాదంటే, లేరు సార్. అరే 300 మంది దొరుకుతూనే లేరు, ఎందుకంటే పేరు ఉన్నది ఇలా ఓటర్ లిస్టులో, కానీ ఆ మనిషి లేడు సార్ అంటారు. అరే అట్లెట్లుండరు బాయ్ అంటే, లేరు. అరే ఇది ఎక్కడ కథ అని చెప్పి మేము మొత్తం ఛాన్బీన్ చేసినాం. ఛాన్బీన్ చేస్తే తేలింది ఏంటంటే, దేవులాడి